నెల్లూరులోని మూలస్థానేశ్వర ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. మంత్రులు ఆనం నారాయణ హాజరయ్యారు. స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆయన మంత్రుల సమక్షంలో కమిటీ చైర్మన్ గా పుట్ట అజయ్ కుమార్ రెడ్డి 10 మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించి పాలక మండలి మంచి పేరు తెచ్చుకోవాలని మంత్రులు ఆకాంక్షించారు. ఆలయానికి పాలక వర్గాన్ని ఏర్పాటు చేయడానికి గౌరవ నారాయణ గారు ప్రతిపాదనలు ఇవ్వడం, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఆమోదించడం, దేవాదాయ శాఖ ద్వారా అనుమతులను ఇవ్వడం జరిగింది. తద్వారా ఈనాడు పాలక వర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం శ్రీ భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామి యొక్క ఆశీస్సులతో పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఒకటి, ఆలయం చాలా పవిత్రమైంది. బహుశా శైవ క్షేత్రాల్లో మూలస్థానేశ్వర స్వామి యొక్క ఆలయం, భువనేశ్వరి అమ్మవారి ఆలయం చాలా ఆధ్యాత్మికతతో కూడుకున్నది, చాలా పవిత్రమైనటువంటి ఆలయం. వచ్చేది మహాశివరాత్రి పర్వదినం. ఈ మహాశివరాత్రి పర్వదినాన లక్షలాది కోట్లాది హిందూ భక్తులు ఆలయాల్లో స్వామివారి అమ్మవారి ఆశీస్సులకు దర్శనాలకు వస్తారు. ఆలయానికి పదవిని బాధ్యతగా భావించిన భక్తులకు సేవలు చేయాలని మంత్రి ఆనం సూచించారు. కొత్త పాలక మండలి సమిష్టిగా పనిచేయాలన్నారు. ఇది ఎంతో గౌరవమైన పదవి. మీకు ఒక దేవస్థానంలో ఒక చైర్మన్గా, అదేవిధంగా సభ్యులుగా నామినేట్ అయ్యారంటే అది ఎంతో గౌరవం. ఈ టెంపుల్ని అన్ని విధాలా డెవలప్ అయ్యేటట్టుగా ఇక్కడికి వచ్చే భక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఎటువంటి అసౌకర్యం రాకుండా చేసే విధంగా మీరందరూ పాలక మండలి చేయాలని నేను మరొకసారి కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ నెల 10వ తేదీ నుంచి 22వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. 15వ తేదీ శివరాత్రి, 17వ తేదీ రథోత్సవం ఉంది. భక్తులు అధిక సంఖ్యలో వస్తారు కాబట్టి వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అటు అధికారులు కావచ్చు, పాలక మండలి కావచ్చు, అన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చుగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ధర్మకర్తగా నియమించిన కారణమున